హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉంటుంది? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇక్కడైతే మా వారు ఆన్లైన్లో మ్యాంగోస్ అయితే బుక్ చేశారు. మీకు చూపిస్తారు చూడండి. అవైతే కట్ చేస్తున్నారు. పూజ అయితే చేసుకునే వాళ్ళ వచ్చేసి ఫ్రైడే అనమాట. ఫ్రైడే రోజు అయితే మంచిగా పూజ చేసేసుకున్నాం. ఆన్లైన్ అయితే బుక్ చేసాము. ఇప్పుడు జిప్ యాప్ అయితే కొత్తగా ఒకటి వచ్చింది కదా, దాంట్లో ఏవైనా ఉంటున్నాయి కదా, ఇంకా అందుకే దాంట్లో అయితే బుక్ చేసినాము. 3 మ్యాంగోలు, దాంట్లో ఒకటి కొంచెం పండైపోతుంది. హనీ అయితే 4-5 డేస్ నుంచి మ్యాంగో చట్నీ అని అడుగుతూనే ఉందన్నమాట. ఇంకా అందుకే మా వారైతే తీస్తున్నారు. అదిగోండి అక్కడ నేను రోజు కట్ చేసే కూరగాయలు దానికి కత్తుని కొట్టేసరికి అది కథ 2 వక్కలు అవుతున్నట్టుంది. కట్ చేస్తున్నారు. మా వారైతే ముక్కలు కట్ చేసేస్తున్నారు. చూస్తున్నారు కదా, 3 మ్యాంగోస్ అనమాట. 3 మ్యాంగోస్ని ముక్కలు అయితే కట్ చేసి దాన్ని కూడా కట్ చేసేసిండ్రు. మొత్తానికి అయితే కబోర్డ్ లాగా నేను కూరగాయలు కట్ చేసుకునేదాన్ని. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే 11 అవుతుంది అనమాట. ఇంకా నేను పూజ కంప్లీట్ చేసుకొని అలాగే ఇడ్లీ చేసింది. ఆ ఇడ్లీ కూడా తినేసిన. ఇది నా దేవుని రూమ్. మీరు ఎప్పుడు చూడలేదు కదా, ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి. ఆ మందార పూలన్నీ మన చెట్టు పూసిన మందార పూల నిండుగా బాగుంది కదా. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా ఇడ్లీ చేసి ఉంటే ఇడ్లీ తినేసిన. లాస్ట్ ఇంకొక వాయుల్ని బంటి వచ్చినాక తింటాడు. మళ్ళీ బంటి అయితే స్కూల్కి వెళ్ళిపోయిండు. ఇదిగోండి మా వారైతే మామిడికాయలు కట్ చేస్తున్నారు. దాన్ని మా మ్యాంగోస్ కట్ చేసారు కదా, వాటికి అంతా కొంచెం బ్లాక్ అయినా అయితే తుడుస్తున్నారు అన్ని మంచిగా నీట్గా. ఏం తుడిచినావు? ఇక్కడ అట్లనే ఉంది. మంచిగా తుడువు రాదు. ఫోన్లో ఏం రిప్లై అయ్యాడు, వీడియోలో రిప్లై అయ్యాడు. వీడియో పెట్టేసిన తర్వాత రిప్లై ఇస్తాడు. ఎట్లా చూస్తున్నాడు చూడు. వీడియో కాబట్టి ఏం రిప్లై అయ్యాలి, లేకపోతే ఆన్ ద స్పాట్ రిప్లై ఇచ్చేటోడు. కానీ ఇక్కడైతే మా వారు తుడుస్తున్నారు. నేనైతే తోటకూర కోసం అయితే ఆనియన్ మిర్చి కట్ చేసిన. ఇదేంటి తోటకూర ఎక్కడ అనుకుంటారా? మన బంగ్లా పైన వచ్చింది, టబ్స్లో పెట్టిన దాంట్లో వచ్చింది తోటకూర. కట్ చేసి మంచిగా వాష్ చేసి పెట్టేసిన మంచిగా. అండ్ అలాగే ఇక్కడ చట్నీ పోపు కోసం అయితే బాండి పెట్టేసి ఆయిల్ హీట్ అవుతుంది. నేను అంతవరకు ఇక్కడ ఎల్లిపాయ దంచేసుకుంటున్నా మంచిగా. అసలైన మ్యాంగో చట్నీలో ఎల్లిపాయనే కదా మంచి టేస్ట్. దాని తర్వాత ఏదైనా కింద పడుతుంది దంచుతూ ఉంటాయి. షేక్ అన్నికైతే తెలియదు. వీడియో తీసుకుంటే అసలు దంచి వస్తలేదు. హనీకైతే అసలు తెలియదు మ్యాంగో చట్నీ వేస్తున్నామని. ఒక 3-4 డేస్ నుంచి అడుగుతుంది. కాకపోతే నాకు ఫీవర్ అనమాట. 3 డేస్ నుంచి ఫుల్ ఫీవర్. గొంతు తీస్తున్నారు కదా, ఎట్లా వస్తుందో. దగ్గు బాగా వస్తుంది. దగ్గినప్పుడల్లా ఇక్కడ నొప్పి వస్తుంది. లోపల సైడ్ లోపల నుంచి నొప్పి వచ్చి దగ్గు అయితే వస్తుంది. కొంచెం ఫీవర్ తక్కువ ఉంది. చలితోటి ఫీవర్ చాలా వచ్చింది. ఇప్పుడు ఓకే. తను కూడా మ్యాంగోస్ అయితే మంచిగా తుడిచిపెట్టేసారు. 3 మ్యాంగోస్ ఆన్లైన్లో బుక్ చేసినాము. తర్వాత ప్రతిసారి మాకైతే డాడీ పంపిస్తారు ఫస్ట్ మ్యాంగోస్. కానీ ఈసారి ఆన్లైన్ వాళ్ళు పంపించారు ఇక మేము బుక్ చేస్తే. ఎక్కడైతే పోపు కోసం అయితే అన్ని ప్రిపేర్ చేస్తున్నా. నేను ఎల్లిపాయ దంచుతున్నా. నేను దంచుతా ఉంటే ఇంకెద్ద దంచుతాం, మొత్తం నుజ్జు చేస్తాం అంటున్నారు. ఎందుకు తెలుసా? ఎక్కువ చిన్నగా దంచుతా, పెద్దగా దంచి పెడితే హనీ కుట్టి ఇద్దరు తినరు, తీసి పక్కకు పెట్టేస్తారు. మా ఆయనేమో ఇంకెద్ద దంచుతా ఉంటున్నారు. ఆల్రెడీ దంచేసిన అయిపోయింది. పోపు వేసేద్దాం. ఇంకా ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. చేస్తున్నా ఫస్ట్. మంచిగా వేస్తున్నా, మంచిగా ఉంటుంది టేస్ట్. తర్వాత అయితే ఆవాలు వేస్తున్నా. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కాలి, లేకపోతే ఇంకా పచ్చడి పెట్టి కానీ మంచిగా. ఇంకా ఆయిల్ మంచిగా హీట్ ఎక్కింది. ఉల్లిపాయలు వేసేస్తున్నా. వేసేసి ఆఫ్ చేసేయాలనే, ఎందుకంటే ఆ హీట్ అయిన ఆయిల్లో మంచిగా ఇదైపోతుంది. ఎండుమిర్చి చేయమంటున్నారు. దీంట్లో ఎండుమిర్చి చేస్తారా చెప్పండి? మామిడికాయ పచ్చడి ఇక్కడ చెప్తా ఉంటే ఇట్లా చూస్తున్నాం. ఎటు నుంచి అదే వేడితోటి అయిపోతుంది. పోయి తెచ్చిన కొంచెం చల్లారిన తర్వాత ఆ మామిడికాయ ముక్కలు వేసుకొని నేను కారం పొడి వేసేద్దాం. ఇక హనీకుట్టి వాళ్ళు వచ్చిండ్రు స్కూల్ నుంచి, హాఫ్ డే స్కూల్. ఎక్కడికి లాగ్ తీస్తున్నాను. అయ్యో, లాగ్ తీస్తే చాలు ఎక్కడికైనా పోతున్నామని అనుకుంటారు. థ్యాంక్ యూ. అబ్బో థ్యాంక్ యూ బంటి. థ్యాంక్ యూ సో మచ్. హాఫ్ డే స్కూల్స్ కదా, అందుకే అదిగోండి పోయి వచ్చేసిండ్రు ఇప్పుడే హాఫ్ డే. నాకు బంటి ఐ లవ్ యూ మమ్మీ అని ఇస్తున్నారు. కానీ డ్రెస్సులు చేంజ్ చేసుకోపోరు. ఏం చేస్తున్నా చూసిండ్రు కదా, ఏం చేస్తున్నా? ఏమైంది మరి అంత డల్గా చెప్తున్నా? అని ఇన్ని రోజులు ఎప్పుడు చేస్తావు మమ్మీ అని అడిగి వాళ్ళేమో చేసేటప్పుడేమో మామిడికాయ పచ్చడి. హనీకి బాగా ఇష్టం మామిడికాయ పచ్చడి చేస్తున్నా. చూసిర్రా? ఆల్రెడీ పోపు కూడా వేసేసిన. కలపడం ఒకటే తక్కువ. ఇగో ముక్కలు కట్ చేసేసిన.
ఇక్కడ పోపు కూడా వేసేసిన. సరిపోతుంది, ఇదే ఎక్కువ అవుతుంది. ఇగో ఇక పోపు కూడా వేసేసిన ఆల్రెడీ. ఇక కారం పొడి. ఏంటిది నానా? బిర్యానీ కాదు, మామిడికాయ పచ్చడి చేస్తున్నా. ఇందులో వేసి ఉప్పు కారం వేసి కలపడమే. ఇక తొందర మీరైతే మోహన్ కలిసి పట్టుకొచ్చుకోండి, కలుపుదాం. సరే పండి, ఇక పండి. నోరు ఉరుతుంది. ఐస్లాల్ అయింది మామిడికాయ పచ్చడి. మణికుట్టి వాళ్ళు అయితే వచ్చేసిండ్రు, ఫ్రెష్ అప్ కూడా అయిపోయిండ్రు. కుట్టి ఫ్రెష్ అప్ అయిస్తుంది. బార్బీ డాల్ లాగా మెల్లగా మెల్లగా స్నానం చేస్తున్నారు. వచ్చినప్పుడు ఫ్రెష్ అప్ అయ్యారు, స్నానం చేస్తున్నారు. ఎందుకంటే వస్తుంది కదా ఆఫ్టర్నూన్. కూర్చో, మనం మామిడికాయ కలిపేద్దాం. వాళ్ళకి కోపేసేసిన కదా, దగ్గరికి రా. ఉట్టిగానే వేసుకున్నారు అది. నేను ఏంటిది బండి? కొత్త చీరనా? ఉట్టిగానే వేసుకున్నా, మామూలుగానే పూజ చేసిన కదా, అందుకే వేసుకున్నా. ఇక్కడైతే మ్యాంగో ముక్కలైతే వేసేసిన, వేసేస్తున్నా. మామిడికాయ ముక్కలు అయితే నేను వేస్తున్నా, నీకు అందుతలేదు. నువ్వంతా చేతులు కింద పెట్టినాయి. సరే సరే నేను కలుపు. దూరం నుంచి తీయనా మొత్తం దాన్నే ఎందుకు? కొంచెం అట్లా తీయమంటావు, కొంచెం ఇట్లా తీయమంటావు. కారం పొడి కూడా వేసేస్తున్నా 3 స్పూన్స్ మంచిగా నిండా. తర్వాత ఉప్పు ఒకటి నిండా వేసేస్తున్నా. తర్వాత ధనియా పొడి కూడా వేస్తే బాగుంటుంది. ఒకటి ధనియా పొడి కలిపేద్దాం. కొంచెం కలిపేద్దాం. మ్యాంగో పచ్చడి కొత్తది. ఇక దూరం నుంచి కనిపిస్తుంది, మంచిగా ఊరాలి. ఊరితే మంచిగా ఆయిల్ అనేది కనిపిస్తుంది. పక్కన పెట్టేద్దాం. తింటారా ఇట్లా వక్కలు ఇద్దరు తీసుకుని? ఒక్కొక్క వక్క తీసుకొని టేస్ట్ చేయండి. కుట్టిన కూడా ఒకటి తీసుకొని టేస్ట్ చేయి. ఎవరిది వాళ్ళే తీసుకొని టేస్ట్ చేయండి. నువ్వు వేరే తీసుకోరాదు, అక్కడే తీసుకోవాలని ఏముంది? గిదే మరి. అక్క ఏమిచ్చింది? ఏంది హని తీసుకొని తినేసినావు తక్కువని. ఎట్లుంది హని? బాగుందా? ఉప్పు కారం ఏది కుట్టి? అమ్మ కుట్టి పుల్లా ఉంది కదా మా చూడు. ఉప్పు కారం సరిపోయిందా? ఉప్పు సరిపోయిందా? ఏం ఎక్కువ కాదు బిడ్డ, అట్లనే అనిపిస్తుంది కానీ. ఓకే ఇక తినేద్దామా? అమ్మ నాకైతే వద్దు, నేను అన్నం మీద తింటా. నేను చిన్న ముక్క చాలు. అదే నేను చిన్నదేనా? ఇంకా చిన్న ముక్కది సరిపోతుంది. అది ఏది ఆ చిన్న ముక్క సరిపోతుంది నాకు. అది వద్దు, ముక్కతోటి మరి. ఇంకొకటి తింటావా? తిను. నువ్వు కూడా తింటావా? ఇటు కూర్చో, అక్క దగ్గర ఉంది, పో. తినిపిస్తావా? వామో తినిపిస్తా. ఇక్కడ కూర్చో. నాకా? తీసేసి దాంట్లోనే తిను మరి. సరిపోతుంది కావచ్చు. ఇప్పుడైతే జార్లో తీసేసి హనీ ఎప్పుడెప్పుడు జార్లో తీసేసి ఎప్పుడెప్పుడు ఉండలో కలుపుకొని తిందామా అని చూస్తుంది. తీసే సరిపోదు మరి. ఓకే సరిపోతుంది దాంట్లో అంతే. ఇక పట్టదు. ఇక ఇంకొకటి అంటే ఇంకో బాక్స్ ఉంటుంది చూడు మనది, అది తీసుకురా. మూత పెట్టేసినా ఇంకోటి తీసుకొచ్చి పెట్టేసి అటు ఇటు అనకు బెట్ట, అంటుంది మూతకి. ఏమన్నారు? ఇప్పుడు మేము అన్నీ వేసేసినాం. బంటి వేస్తాడట. ఏం వేస్తాడో మరి. లైట్గా వేయి, కొంచెమే వేయాలి. ఎక్కువ వానికి వాడే తీసుకొని వేస్తాడు కానీ. కొంచెమే నాన్న, కొంచెమే వేయాలి. బంటి ఆల్రెడీ నేను వేసేసిన. ఓకే కొంచెమే. ఏది అమ్మ అంతొద్దు, ఇష్టం అవుతుంది. నువ్వు ఆగు హని, నేను చెప్తా వాడికి. అంతొద్దు బంటి, కొంచెమే తీసేయి. అంతొద్దు చెప్తే. అబ్బా సరే ఇక వేసినావు కదా, పోయిగా పక్కకు అట్లనే ఉండని. అది ఇక తినండి. ఒక పప్ప తింటున్నాడు. అగో అన్నం వేసి చూసిన పప్పకి. అన్నం తోటకూర మామిడికాయ పచ్చడి పప్ప తినేస్తున్నాడు. నువ్వు మాకు ఇడ్లీ తీసుకుపోయి ఇడ్లీ తింటలేదు, అందుకే ఇగో ఇప్పుడు తీసుకురాలేదు. తింటుంది ఇడ్లీ అయితే. కుట్టి అయితే ఇడ్లీ తింటుంది. బాక్స్ తీసుకుపోయింది. అది అక్కడిక్కడనే అయ్యి ఆ ప్లేట్లు వేసాయి పక్కకి. ధనియా పొడి సరే తిను, వేస్తావు. ఇవాళదే కరెక్ట్ ఊరది కుట్టి. రేపటి వరకు తినొచ్చు దాన్ని. సరే తినండి. ఇవాళ తింటే ఏముంటుంది టేస్ట్ పెట్టా. రేపు తింటే కదా దాని టేస్ట్ ఉంటుంది. ఇవాళ తింటారా ఎవరైనా?
మనము మొత్తం కాదు కదా కొంచెమే కదా. సరే ఇటు హనీ దాంట్లో అన్నం వేస్తుంది ఏం కాలేదు. సరే దీంట్లోనే అన్నం కలుపుకొని తింటుందట మా హనీ. ఇక తిను ఫస్ట్ అది తిను. ఫస్ట్ అది అయ్యో ఫస్ట్ కొంచెం తిను రా. తిన్న తర్వాత నీకు దీంట్లో అది వేసిస్తా కుటి. సరేరా ఇడ్లీ తీసుకురా తిందాం కొంచెం. తినండి ఎట్లుందో టేస్ట్. తిను కొంచెం టేస్ట్ చేయి ఎట్లుందో. అన్నంలో ఎట్లుందో టేస్ట్ బాగుందా? సూపరా నచ్చింది. తిను తిను. నీకు కూడా దాంట్లోనే కావాలా? అందరికి దాంట్లో అంటే 2 బేషన్లలో చేస్తుంది. దా ఇడ్లీ తీసుకురా తిందాం దా. ఇదే అండి వీడియో వచ్చేసి మామిడికాయ పచ్చడి మధ్యాహ్నం వీడియో. రండి తిందాం రండి. బాయ్ చెప్పు బంటి. బాయ్ చెప్పు. పెట్టు ఇడ్లీ పెట్టుకొని ప్లేట్లో పెట్టి తింటా నేను. బాయ్ బాయ్ చెప్పు కుట్టి. మొత్తం ఏంది అని 2 చేతులతో ఏం చేస్తున్నావు? నేను మొత్తం కలుపుకున్నావా? నాకైతే పక్కొద్దు. తిను నువ్వు తిను. నాకా ఇటు పెట్టు. ఒక బుక్క పెట్టు మరి. నాకు ఒక బుక్క పెడుతుంది ఇట్లా. నీకే ఫస్ట్ బైట్. నీకే ఫస్ట్ బైట్. నాకే ఫస్ట్ బైట్. బాగుంది కానీ సప్ప ఉంది. చాలా సప్ప ఉంది. ఉప్పు లేదు. చూస్తా చూడు. ఓకే బంటి కూడా తింటున్నాను. నువ్వు తినేది తిని చూడు. నువ్వు బాగుందన్నావు అప్పుడు. లేకపోతే సప్ప ఉంది మమ్మీ అంటే నేను ఉప్పేసేదాన్ని. చాలా సప్ప ఉంది. సూపర్ ఉంది కానీ సప్ప లేదా? సప్ప ఉంది. బాగుంది. మామిడికాయ చికెన్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇక తింటున్నాం ఇక్కడైతే. నేను కూడా చపాతీ తింటున్నాను మంచిగా. అని కుట్టి తింటుంది అని తింటుంది. మా వారు అక్కడ బ్యాక్ సైడ్ తింటున్నారు. బంటి తినట్లేదు. బంటి ఇడ్లీ తింటున్నాడు. కుట్టి ఒక ఇడ్లీ తినిపోయి అక్కడ పడుకొని ఉంది. మాకు తిను తిను తిను.